సాయి కృష్ణను పోలీసులు తీసుకెళ్లి కొట్టి స్టేషన్లోనే చంపేసి అర్ధరాత్రి శవాన్ని తీసుకెళ్లి బూడిద చేసేశారు అనే వ్యాఖ్యలు నిజంగా అన్నం కూడా దిగనియట్లేదు. సీరియస్లీ ఇవన్నీ వింటూ ఉంటే పైగా ప్రచారం రౌడీ షీటరు గ్యూడీ షీటరు ఇటువంటి ప్రచారం. ఎవరైతే ఉగ్రవాదినైనా కొట్టి చంపి పొడి చేసే హక్కు లేదే, ఈ దేశం చట్ట ప్రకారమే ఎవరు తీసిందే. ఇటువంటి వాటి మీద ఈరోజు వాళ్ళ కుటుంబం అంటే 6 మంది మేనమామలట, 4 అక్కచెల్లెలట, సాయికృష్ణకు వాళ్ళ పిన్నిలు, వాళ్ళ అమ్మ, వాళ్ళ నలుగురు, వాళ్ళ అమ్మ తమ్ముళ్ళు అన్నలు 6 మంది అట మొత్తం. వాళ్ళందరూ మీడియా సమావేశం పెట్టారు. ఇందులో వీళ్ళు పెట్టి ఎవరైతే రౌడీ షీటర్ అంటున్నారో, ఎవరైతే కులాల చిచ్చు పెడుతున్నారని చెప్పి అంటూ ఉన్నారో, వీళ్ళు ఎవరైతే అశుద్ధం దీన్ని మాట్లాడుతూ ఉన్నారో అశుద్ధాన్ని నోట్లో యాసిడ్ పోసి కడిగేశారు. వాళ్ళ ఇంటికి రాజకీయ అని చెప్పి పోయిన వాళ్ళని కూడా ఎవరో అమ్మిశెట్టి వాసు అంట, ఈ మహానుభావుడు ఎవరో మనకు తెలియదు కానీ ఆయన ఇంటికి పోయారట. పోయి ఏదో అయ్యేదేంది, పిల్లోడు వస్తాడో రాడో తెలియదు కానీ ఆ ఎస్సీఐ మన కాపుకులమే, మనం కాపాడుకుందామని చెప్పారట. మనిషి చంపేసి బూడిద చేస్తే చచ్చిపోయిన మనిషి వైపు నిలబడతారా, చంపేసిన వాళ్ళ వైపు నిలబడతారా? ఎవరా ఆయన? ఇలాంటి సెటిల్మెంట్లు చేసేవాళ్ళు ఏం మనుషులే? వాళ్ళు వాళ్ళ పిన్ని మాట్లాడుతుంది, సాయికృష్ణ వాళ్ళ పిన్ని, నా కొడకల్లారా ఎవడురా 13 కేసులు అనేది, ఎవర్రా రౌడీ షీటర్ అనేది అని చెప్పి ఆమె పట్టుకొని వచ్చారు. 13 కేసులు సంబంధం లేని కానీ ఇరికిచ్చారు. అన్ని కోర్టులు కొట్టేసినాయి. ఇంకా 2 కేసులు ఉన్నాయి. విచారణకు రావాలనుకుంటే విపరీతంగా కొడుతున్నారు, భయపడి విచారణకు రాలే. మా వాడి మీద కేసులు ఉంటే సరే ఇంకా పిల్లోడు మళ్ళీ ఇంకోసారి ఏమైనా భయం ఉండనీలే అని చెప్పి మేము కూడా వాటి గురించి పట్టించుకోవాలి, ఉండనీలే అని వాడు పోయి జొమాటోలు రోజుకు 350 రూపాయలు సంపాదించుకుని బతుకుతున్నాడు మార్కాపురంలో. 13 కేసులు ఉన్నాయంటే నా కొడకలారా బందర్ రోడ్లోకి రండి, ఎవడొస్తాడు, మేము సమాధానం చెబుతాము. పిల్లోని బూడిద చేస్తే మళ్ళీ నోటికి వచ్చింది కూస్తారా? ఏ పార్టీలో సభ్యత మంది చూపించండిరా, పనికి మాల నా కొడకల్లారా అంటుంది. ఏమి చూపించండిరా? పిల్లోడు చచ్చిపోతే మద్దతు ఇవ్వాల్సిన దగ్గర ఎవరి వైపు నిలబడుతున్నారు? వాడు ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్ తప్ప ఇంకెవరికి కానే కాదు అని చెప్పి వాళ్ళ పిన్ని దుమ్ము దులిపేసింది. వాళ్ళ మేనమామలు మాట్లాడుతూ ఉన్నారు. ఎవరు ఆయన వచ్చారు మా ఇంటికి అమ్మిశెట్టి వాసు అని డీల్ చేయదాన్ని, కుక్క బిస్కెట్లు వేసే కచ్చావా, నడవరా ఎక్కడి నుంచి బయటకని చెప్పినాం మేము. మాకేం కేసులు కొత్తనా ఇంకేం కొత్తనా, 50 ఏళ్ళ నుంచి మేము విజయవాడలో ఉన్నాం, మాకు అందరూ తెలుసు అని వాళ్ళ మామ ఇంకెవరో నాగేశ్వరరావు అట. నేను ఎన్నిసార్లు వైసీపీ వాళ్ళని తిట్టాను, ఎన్నిసార్లు అమర్రాంబాబు గారిని తిట్టాను. మళ్ళీ ఆ పార్టీ ఈ పార్టీ అని పార్టీలు అండగడతారా? పిల్లోని చంపేసి అని అందరూ మూకుమ్మడిగా దుమ్ము దులిపి పడేశారు వాళ్ళు. ఆశ్చర్యం. మనిషి చంపారు అంటే చంపిన దాని గురించి మాట్లాడకుండా, మనిషి బతికినాడో లేదో చెప్పకుండా రౌడీ షీటర్లు, ఆ కేసులున్నాయి ఈ కేసులున్నాయి, అంతర్జాతీయ దొంగ, అంతర్జాతీయ తీవ్రవాది, ఇటువంటివి ఏంటివి ఉంటే మరి అక్కడ ఎన్ని సెక్షన్లు ఉంటే అన్ని సెక్షన్లు పెట్టు, ఉపాధి సెక్షన్ పెట్టు, ఇంకో సెక్షన్ పెట్టు, విచారణ చేయి, బెయిల్ రానిప్పుడు లోపల పెట్టు, నేను ప్రూవ్ చేయి, ఉరిశిక్ష చేయి, సమాజం హర్షిస్తుంది. తీసుకెళ్ళి కొట్టి చంపేసి ఒడికి తెలియకుండా బూడేం చేశారని చెప్పి ఇప్పుడేమో చివరికి కోర్టులకు మాత్రం ఎక్కడున్నారో తెలియదని చెబుతారా? ఎంత దారుణమయ్యా, నిజంగా ఎంత దారుణమయ్యా, ఎంత అన్యాయమా.